హాయ్ అండి. రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు నేను చేసే రెసిపీ ఉప్మా. మీ ఇంట్లో ఎప్పుడైనా ఉప్మా అనగానే అందరూ బోర్‌గా ఫీల్ అవుతున్నారా? అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఉప్మా అనగానే నోరూరించేలా ఉంటుందనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా. దీనికోసం ఫస్ట్ దీనిలోకి ఉల్లిపాయి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా టమాటా, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా మన రుచిని పెంచుతాయి. సో, వెజిటబుల్స్ మనం వేసుకునే విధానంలో వేసుకుంటేనే ఉప్మా రుచి బావుంటుందండి. అవన్నీ వేయకుండా చేస్తే కూడా రుచి ఉండదనమాట. ఒకవేళ పిల్లలు ఇవన్నీ వేస్తే తినరు అనుకున్నప్పుడు పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకోండి. అప్పుడు ఉప్మాలోంచి తీసేయడం ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియెంట్స్ అలాగే పల్లీలు, జీడిపప్పు కూడా వేసి 2 నిమిషాల పాటు వేపుకోండి. పల్లీలు కొంచెం వేగితే క్రిస్పీగా ఉండి టేస్ట్ ఉంటాయి. ఇలా చూడండి ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఈ నాలుగిటిని కలిపి ఒకేసారి తాలింపులో వేసి వేపుకోవాలి. ఇలా అవి కలిపి వేగినప్పుడే ఒక మంచి స్మెల్లొస్తుంది చూడండి మనకు ఉప్మా వాసన. అదే ఉప్మా స్మెల్‌లా అనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగకూడదు. లైట్‌గా మగ్గిన తర్వాత టమాటా, క్యారెట్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. టమాటా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి ఎసరు వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ లీటర్ వాటర్ వేస్తున్నానండి. గోధుమ రవ్వ ఉప్మా కంటే కూడా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉప్మాకి వాటర్ ఎక్కువ పడతాయన్నమాట ఎసరు. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చిన్న టీ కప్పు బొంబాయి రవ్వని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే ఉండకట్టేస్తుందనమాట. సో, చూసారు కదా! వాటర్ క్వాంటిటీ ఎక్కువ, రవ్వ క్వాంటిటీ చాలా తక్కువ. అప్పుడే మీకు ఉప్మా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇలా కలుపుతూ ఉంటేనే ఒక 2 నిమిషాలకే బాగా దగ్గరగా అవుతుంది. చక్కగా ఉడికిపోతుంది. ఇక అంతే అండి. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉప్మా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. దీన్నిక సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని పల్లీ చట్నీతో తినొచ్చు. లేదంటే ఏదన్నా మామిడికాయ పచ్చడి అలాంటి కారప్పొడితో లేదంటే షుగర్‌తో తిన్నా సరే చాలా బావుంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.